తిరుమలలో వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడం చాలా విశేషమని భక్తులు నమ్ముతారు. అసలు వైకుంఠ ఏకాదశి ఎందుకింత ప్రత్యేకమో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ అమృతం కోసం జరిగిన పోరులో దేవతలను రక్షించడానికి విష్ణువు మోహినీ రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు. ఆ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు తన నివాసమైన వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచుతాడని, ఆ రోజున వైకుంఠం నుండి వచ్చిన దేవతలు, సప్త ఋషులు, మునులు స్వామిని దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు విష్ణువుని దర్శించుకున్నవారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని నమ్మకం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం గర్భగుడికి, కళ్యాణమండపానికి మధ్యలో ఉంటుంది. ఈ వైకుంఠ ద్వారం ఏడాదికి ఒకసారి మాత్రమే తెరవబడుతుంది. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే. ఈ రోజున భక్తులు ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటారు. ఇలా దర్శించుకున్నవారికి సకల శుభాలు కలుగుతాయని, మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ పండుగ రోజున స్వామివారి గరుడవాహన సేవను కూడా భక్తులు అత్యంత వైభవంగా వీక్షిస్తారు. ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసమే దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఈ పండుగ ఉత్సవాలు 10 రోజుల పాటు వైభవంగా